అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. పంచతంత్రంలోని రెండవ భాగమైన మిత్రభేదము నుండి సంజీవకుడు చెప్పిన నక్క, పులి, కాకి, ఒంటె కథ వినేద్దాం. అపకారం చెయ్యడమే నీచులకు ఇష్టం. ఒకానొక అడవిలో ఒక సింహాన్ని ఆశ్రయించుకొని దుష్టబుద్ధులు గల కాకి, నక్క, పులి జీవిస్తున్నాయి. సింహం ఆశ్రయంలో ఉండటం వలన వాటికి ఎటువంటి పనీపాటు లేకపోగా చివరకు ఆహారాన్ని కూడా సింహం వేటాడి మిగిల్చిన దాన్ని మూడూ కలిసి తింటుండేవి. ఇలా వాటి జీవనం సుఖంగా జరుగుతుండగా ఒకనాడు ఈ మూడు అడవిలో తిరుగుతుండగా వాటికి బాగా బలిసిన ఒంటె ఒకటి కనిపించింది. ఒంటెని చూసిన మూడు దాని దగ్గరకు వెళ్ళి, నీవు ఈ అడవికి ఎందుకు వచ్చావు? ఎవరు నువ్వు? ఏ శత్రురాజైనా నిన్ను పంపించాడా? అంటూ ప్రశ్నించాయి. ఆ మాటలకు బెదిరిన ఒంటె, మీరు అనుకుంటున్నదేదీ కాదు. నా యజమాని నన్ను తీసుకుని సంతకు పోయాడు. అక్కడ నేను కర్మవశాన దారి తప్పి ఎటుపోవాలో తెలియక మీ అడవికి చేరుకున్నానే కానీ నాకు మరో ఉద్దేశ్యం లేదు. రేపో మాపో నా కోసం వెతుకుతూ నా యజమాని వస్తాడు. అప్పటి వరకు ఎలాగో ఈ అడవిలోనే అటు ఇటు తిరుగుదామనుకుంటున్నాను అని చెప్పింది. ఆ మాటలకు ధైర్యం తెచ్చుకున్న మూడు జంతువులు ఒంటెని దబాయిస్తూ, అలాగా అయితే వెంటనే మా సింహరాజు వద్దకు పదా అంటూ దానిని తీసుకువెళ్ళి సింహరాజు సమక్షంలో నిలబెట్టాయి. ఒంటెని చూసిన సింహము, ఎవరు ఇది? ఎందుకు వచ్చింది? అంటూ ప్రశ్నించింది. సింహానికి దాని సంగతినంతా చెప్పాయి నక్క, కాకి. అప్పుడు సింహం, అలాగా, నీ యజమాని వచ్చేంత వరకు మా ఆశ్రయంలోనే కాలం గడుపు. నీకు ఏ భయం ఉండదు అన్నది ఠీవిగా. అప్పటి నుండి ఒంటె వాటి దగ్గరే ఉండసాగింది. ఈ మూడింటికి మాత్రం దాన్ని చూస్తూనే నోట్లో నీళ్లూరేవి. అబ్బా, ఇప్పటి వరకు నేను ఎన్ని జంతువుల మాంసాన్నో రుచి చూశాను, కానీ ఒంటె మాంసం రుచి మాత్రం తెలియదు. దీన్ని ఇప్పుడే సంహరించి తినాలనున్నది అన్నది పులి. నీవు ఆ పని చేసినట్లయితే సింహం నీ ప్రాణాలు తీసి నీ మాంసాన్ని రుచి చూస్తుంది అన్నాయి మిగతా రెండు. అప్పటి నుండి పులి ఒంటెని ఎలాగైనా చంపడానికై అనుక్షణం ఎదురుచూడసాగింది. ఒకరోజు వేటకు పోయి వచ్చిన సింహం కుంటుతూ గుహలోకి పోయింది. కారణం ఏమిటని అడిగిన మూడింటితో, వేటాడుతుండగా ఒక అడవి ముళ్ళు నా కాలిలో బలంగా గుచ్చుకుంది. నేను కదలలేకపోతున్నాను. కాబట్టి ఈ రోజు నుండి నా కాలు నొప్పి తగ్గే వరకు నాకు కూడా మీరే ఆహారాన్ని తేవాలి అన్నది. ఇన్నాళ్ళు సింహం వేటాడిన జంతువుల మాంసం తినడం, తిరగడం తప్ప మరో పని చేయటం అంటూ ఎరగని ఈ మూడింటికి సింహం మాటలతో గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డం పడ్డట్లు అయింది. సింహం ఆజ్ఞ అంటే దాన్ని చచ్చినట్లు అమలు చేయాలి కదా, లేకపోతే ఎక్కడ ఏ తంటా వచ్చి పడుతుందో అనుకుంటూ ఆ మూడు ఆహారం కోసం వేటకు పోయాయి. కొంత దూరం పోయిన తరువాత పులి, నేను ముసలిదాన్నైపోయినందువల్లే నా కళ్ళు కనిపించటం లేదు. మీరిద్దరూ వేటకు వెళ్ళండి అన్నది. నేను సింహానికి ఏమి తేగలను అన్నది కాకి. అంటే నేను మాత్రం తేగలనా అన్నది నక్క. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం? ఉట్టి చేతులతో వెళితే బాగోదు కదా అన్నది పులి. అయితే ఒక పని చేద్దాం. నీకు ఒంటె మాంసం తినాలనుందన్నావు కదా, నీ కోరిక మన సమస్య కూడా తీరే మార్గం చెబుతా విను. నేను ఏదో విధంగా మాయమాటలు చెప్పి ఆ ఒంటెను ఇక్కడికి తీసుకువస్తాను. అప్పుడు కాకిబావ దాని కళ్ళను పొడి చేస్తాడు. నీ పళ్ళు గట్టిగానే ఉన్నాయి కదా, దానితో ఆ గుడ్డి ఒంటెను తేలికగా చంపవచ్చు. దాని మాంసాన్నే సింహానికి తీసుకువెళదాము. పైగా అది పెద్ద జంతువు కనుక మనము చాలా రోజుల వరకు ఆహారం కోసం కష్టపడనవసరం లేదు. ఈలోగా సింహం కాలు నొప్పి కూడా తగ్గిపోతుంది అన్నది నక్క. అప్పుడు ఆ సింహం మన ముగ్గురిని ఒక్క పంజా దెబ్బతో చంపేస్తుంది. నీకేమన్నా మతిపోయిందా? పోయి పోయి మన ప్రాణాల మీదకు తెచ్చుకుంటామా అన్నది కాకి కోపంగా. అయితే నేను ఉపాయం చెప్తాను. అప్పుడు సింహమే దానంతట అది ఒంటెను చంపుతుంది అని తన పథకాన్ని మిగిలిన రెండింటికి చెప్పింది పులి. ఆ పథకం ప్రకారం ఆ మూడు సింహం దగ్గరకు పోయి దీనంగా ముఖాలు పెట్టి, మమ్మల్ని క్షమించండి మృగరాజా, మీ కొరకు మేము ఏమీ తీసుకురాలేకపోయాము. అందుకే మేమే మీకు ఆహారం అవుదామని వచ్చాము అన్నాయి. మాటలకు ఆశ్చర్యపోయిన సింహం, ఆశ్రయం ఇచ్చిన వారిని చంపేటంత మూర్ఖుడిలా మీకు కనిపిస్తున్నానా అన్నది కోపంగా. మరేం చేయమంటారు రాజా? అల్పులమైన మేము అడవిలో ఏ ఆహారమును సంపాదించలేకపోయాము. మా వంటి వారు జీవించడం కంటే మీకు ఆహారమై మీ రుణం తీర్చుకుందామనుకున్నాము అన్నాయి ఆ మూడు అమాయకత్వం రాజభక్తి నటిస్తూ. అప్పుడే అక్కడికి వచ్చిన ఒంటె ఈ విషయం తెలియక,
మిత్రులారా, ఏమిటి అలా ఉన్నారు? ఏం జరిగింది అని అడిగింది. మిత్రమా, నీకు తెలుసు కదా, మన సింహరాజు ఆహారం సంపాదించుకోలేని పరిస్థితిలో ఉన్నదని. అందుకే మమ్మల్ని తినండి, మా రుణం కొద్దిగానైనా తీరుతుందంటున్నాము అన్నది పులి. అప్పుడు ఒంటె, మిత్రులారా, మీకన్నా సింహరాజుకు ఎక్కువ రుణపడింది నేనే. నన్ను ఏ క్రూర మృగం బారిన పడకుండా కాపాడాడు. ఇక మీ ముగ్గురు విషయానికి వస్తే, కాకి నక్క అల్పమైన జంతువులు, పులి ముసలిది. అల్పులను వృద్ధులను చంపుట మహారాజులకు శోభ కాదు అంటూ సింహం వైపు తిరిగి, సింహరాజా, నన్ను తమరికి ఆనందంగా సమర్పించుకుంటున్నాను. సందేహించక నన్ను చంపి ఆరగించండి అన్నది భక్తితో. తాము అనుకున్నది అనుకున్నట్లు జరుగుతున్నందుకు ఆనందపడిన మిగతా ముగ్గురు, అవును మృగరాజా, ప్రాణము పోవునప్పుడు అందుబాటులో దొరికిన దాన్ని తినడం తప్పు కాదు. పైగా ఒంటె తమకు తానుగా తమరికి సమర్పించుకుంటోంది, సందేహించకండి అన్నాయి. అసలే తీవ్రమైన ఆకలితో ఉన్న సింహానికి వీటి దుర్బోధలు బాగా చెవికెక్కి తన బుద్ధిని విస్మరించి ఒంటె మీదకి దూకి దానిని చంపేసింది. దానితో ఈ మూడింటికి అవి చేసిన పథకం ఫలించి ఆహారం కోసము వెతికే బాధ లేకుండా పోయింది. పులి కోరిక కూడా తీరింది. ఈ విధంగా అమాయకపు ఒంటె ప్రాణాలు కోల్పోయింది. సంజీవకుడు ఈ వృత్తాంతము చెప్పి దమనకుని చూస్తూ, చూశావా మిత్రమా, దుష్టులు చుట్టూ ఉన్నప్పుడు ధర్మపరుడైన రాజు కూడా ఎలా మారతాడో, రాచపదవి ఉన్నవాడు పాములను చుట్టుకొని ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడో చెప్పలేం. అటువంటి వారితో ఎదుటివారే జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటిదే ఒక సింహం ఉన్నది. దాని ప్రమాదంలో పడకుండా తప్పించుకున్న వడ్రంగిలాగా తెలివి కలిగి ప్రవర్తించాలి అన్నది. ఎవరా వడ్రంగి? ఏమిటి అతని కథ అని అడిగాడు దమనకుడు ఉత్సాహంగా. సంజీవకుడు చెప్పిన సింహము వడ్రంగి కథ. సత్పురుషులు అసత్పురుషులతో సుఖంగా కాలం గడపలేరు. వడ్రంగి ఒకసారి అడవిలోకి వెళ్ళగా అక్కడ వాడికి బాగా బలిసిన సింహం కనబడింది. దానితో బెదిరిన వడ్రంగి భయపడి పారిపోవడానికి ప్రయత్నించాడు. సింహము వాడిని ఆపి, భయపడకు, నిన్ను ఏమీ చేయను. నీ వద్ద నుండి ఏవో ఆహార సువాసనలు వస్తుంటే ఇటు వచ్చాను. అవేమిటో నాకు కూడా పెట్టు అన్నది. వడ్రంగి తను తినడానికి తెచ్చుకున్న పదార్థాలను సింహానికి పెట్టాడు. ఆ పదార్థాలను తిన్న సింహము వాటి రుచికి సంతోషించి, మానవా, ఈ రోజు నుండి నీవు నాకు మిత్రుడివి. ఈ మిత్రుడి మాటలను ఆలకించు. ఈ ఆహారము ఎంతో రుచిగా ఉన్నది. నాకు ప్రతిరోజు ఈ ఆహారాన్ని తెచ్చి పెడతావా అని అన్నది. అప్పటికే అదంటే భయం తగ్గిపోయిన వడ్రంగి, ఓ, దానికేం భాగ్యం, తప్పక తెచ్చిపెడతా అంటూ అంతటి మృగరాజు తనకు మిత్రుడైనందుకు ఆనందిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆనాటి నుండి ప్రతిరోజు వడ్రంగి ఆహార పదార్థాలను ఇంటి వద్ద వండించుకొని తీసుకుని వచ్చేవాడు. వాటిని ఆనందంగా తింటూ ఆ వడ్రంగికి రోజు అడవిలోని జంతు మాంసాన్ని రుచికరమైన పండ్లను కానుకగా ఇచ్చేది సింహం. ఇలా కొన్ని రోజులు గడిచాయి. వడ్రంగి రోజు తెచ్చిపెడుతున్న తిండి రుచి మరిగిన సింహం తన స్థావరానికి వెళ్లకుండా అక్కడే ఉండసాగింది. తన మిత్రులను కలుసుకోవడం మానేసింది. ఆ సింహానికి కాకి నక్క తోడేలు స్నేహితులు. అవి సింహాన్ని ఒకసారి కలుసుకుని, మిత్రమా, ఈ మధ్య అడవిలో నీ సంచారమే లేనట్లుంది, వేటాడడం మానేసినట్లున్నాయి అన్నాయి. అవును మిత్రులారా, నాకు ఈ మధ్య ఒక వడ్రంగి స్నేహితుడు అయినాడు. అతడు రోజు ఇంటి వద్ద నుండి ఆహార పదార్థాలను తీసుకువస్తున్నాడు. అవి ఎంతో రుచికరంగా ఉంటున్నాయి. వాటినే తింటూ వేటాడటం మానుకున్నాను అన్నది సింహం ముసిముసిగా నవ్వుతూ. దాని గాండ్రింపు కూడా మర్చిపోయింది. అది సాధు జంతువుగా మారిపోవడం ఆ మూడింటికి ఆశ్చర్యం కలిగించింది. అలాగా, అయితే ఆ స్నేహితుడెవరో మాకు కూడా చూపవా, మేము కూడా అతడిని చూస్తాము అన్నవి ఆ మూడు ఏకకంఠంతో. అలాగే, అతడు ఇప్పుడు వస్తూనే ఉంటాడు, మీరు ఇక్కడే ఉంటే అతడిని చూడవచ్చు అన్నది. అంతలో దూరంగా వస్తున్న వడ్రంగికి కాకి నక్క తోడేలు సింహం వద్ద కనిపించేసరికి వాడు దూరంగానే ఆగిపోయాడు. వడ్రంగి దూరంగా నిలుచుండిపోవడం చూసిన సింహం వాడి దగ్గరకు వెళ్ళి కారణం అడిగింది. మృగరాజా, నీవు ఉత్తముడవని నీతో మిత్రత్వానికి ఒప్పుకున్నాను. కానీ నీ వెనుక ఇటువంటి దుష్టగుణాలు కల మృగాలు ఉంటాయనుకోలేదు. నాకు సెలవిస్తే నేను వెళ్ళిపోతాను. ఇక నుండి నీకు నాకు ఎటువంటి స్నేహం ఉండదు అంటూ అక్కడ నుండి వచ్చేశాడు వడ్రంగి. సంజీవకుడు తన కథ ముగించి, దమనక, మిత్రత్వం చేసే ముందు అవతలి వ్యక్తికి గల స్నేహితులను, వారి బలాన్ని గ్రహించాలి. కానీ నేనా పని చేయక ఇప్పుడు నా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను. సరే పద, మృగరాజు దగ్గరకు పోదాము అన్నాడు. ఆగు మిత్రమా, తొందరపడకు. పింగళరాజు బలాన్ని అంచనా వేయకుండా పోతే నీవు కూడా సముద్రుని వలనే పరాభవం పాలవుతావు.
ఆ కథను విను అంటూ ఇట్లు చెప్పసాగాడు దమనకుడు. దాని మాటలకు ఆ మగపావురం, ఈసారి అటువంటిదేదీ జరగదులే అన్నది. అయ్యో, చెప్పిన మాట వినకపోతే మన గతి ఆపద ముంచుకొస్తుందని తెలిసి కూడా మిన్నకుండిన చేపవలే అవుతుంది. ఆ వృత్తాంతము విను అంటూ ఇట్లు చెప్పసాగింది. ఆడపావురం చెప్పిన 3 చేపల కథ. ఒకానొక కాలువలో 3 చేపలు ఉండేవి. ఆ కాలువ ఎంతో విశాలమైనది కావడం చేత నీరు ఎప్పటికీ ఎండిపోదు అన్న ధీమాగా ఉండేవి ఆ 3. ఒకసారి మొదటి చేప నీటి ఒడ్డుకు అతి సమీపంగా ఉండగా కొందరు వ్యక్తులు తాము నివసించే కాలువ మీద వంతెనను నిర్మించడం గురించి మాట్లాడుకుంటున్నారు. చూడండి, మీ పంటలకు కావలసిన నీరు ఇప్పుడే పొలాలకు మళ్లించుకోండి. కొద్ది రోజులలో ఈ కాలువపై వంతెన నిర్మించవలసిన ఉన్నందువల్ల కాలువలోని నీటిని పూర్తిగా వేరే మార్గంలోకి మళ్లిస్తున్నారు. వెంటనే ఆ చేప పోయి మిగతా 2 చేపలకు ఈ సంగతి చెప్పి, మనం వెంటనే ఇక్కడ నుండి పోదాం, లేకపోతే మన ప్రాణాలకు ప్రమాదం అంటూ అది ఆ రాత్రికి రాత్రే వేరే కాలువకు వెళ్ళిపోయింది. మిగిలిన చేపలు మాత్రం ఎప్పుడో జరిగేదానికి ఇప్పుడే ఎందుకు కంగారు అనుకుంటూ ఉండిపోయాయి. అయితే మరుసటి రోజునే అనుకోని విధంగా కాలువలో నీరు ఎండిపోయింది. దానితో జాలరులు వచ్చి చేపలను పట్టుకున్నారు. ఒక జాలరి వలలో ఈ 2 చేపలు మిగతా చేపలతో సహా పడ్డాయి. రెండిట్లో ఒక చేప చచ్చినట్లు నటించింది. అప్పుడు చచ్చిన చేపలను వేరు చేస్తున్న జాలరి దానిని చచ్చిన చేపల్లో ఉంచాడు. అది నెమ్మదిగా తప్పించుకొని నీటిలోకి వెళ్ళిపోయింది. రెండో చేప మాత్రం ఎగిరెగిరి పడుతూ చివరకు అది అలాగే చనిపోయింది. ఆడపావురం ఈ కథ చెప్పి, మన గతి కూడా అలా కాకూడదు, మొదటి చేప మాదిరిగా తెలివితో ప్రవర్తించాలి అన్నది ఆడపావురం. అప్పటికి కూడా మగపావురం తన మూర్ఖత్వాన్ని వదలలేదు. ఆడచేపకి కోపం వచ్చి, నీవు ఇలాగే మూర్ఖత్వంతో ఉంటే హంసల మాట వినకుండా మూర్ఖంగా ప్రాణాలు వదులుకున్న తాబేలు వలె అవుతుంది. ఆ కథ కూడా విను అంటూ వాటికి ఆ కథ చెప్పసాగింది. ఆడపావురం చెప్పిన హంసలు తాబేలు కథ. ఒక సరోవరంలో 2 హంసలు తాబేలు ఎంతో స్నేహంగా ఉండేవి. అనుకోకుండా ఆ సరోవరంలో నీరు అడుగండటం జరిగింది. హంసలు 2 వేరే ప్రదేశానికి వెళ్ళాలని నిశ్చయించుకొని తాబేలుతో, మిత్రమా, మన సరోవరంలో నీరు ఎప్పుడు పూర్తిగా అడుగంటుతుందో అని భయంగా ఉన్నది. అందుకు మేము వేరే సరోవరానికి వెళ్ళిపోదామనుకుంటున్నాము అన్నాయి. అందుకే మేము వేరే సరోవరానికి వెళ్ళిపోదామనుకుంటున్నాము అన్నాయి. వాటి మాటలను విన్న తాబేలు ఎంతో విచారంతో, మిత్రులారా, మీరంటే ఎగురగలరు కనుక వెళతాము అంటున్నారు. మరి నా పరిస్థితి ఏమిటి? కనుక నన్ను మీతో పాటు తీసుకుపోండి అన్నది. తాబేలు మాటలకు హంసలు అంగీకరించలేదు. మిత్రమా, నిన్ను మాతో పాటు ఎలా తీసుకెళ్ళగలం? నీవు ఎలాగో నడవగలవు కాబట్టి ఈ అడవిలో మరో కొలను ఉన్నది, అక్కడికి వెళ్ళు. మేము నిన్ను అప్పుడప్పుడు వచ్చి చూసి వెళుతుంటాము. కాదని నువ్వు మాతో పాటే ఏదో విధంగా వస్తానని పట్టుబడితే అది నీ ప్రాణానికే ప్రమాదం కలిగించవచ్చు. కాబట్టి మా మాట విను అన్నాయి హంసలు. మిత్రుని వదిలి వెళ్ళడం మీకు మర్యాద కాదు. నన్ను మీతో తీసుకువెళ్ళవలసిందే అన్నది తాబేలు. ఇక తాబేలు తమ మాటలు వినదని నిర్ణయించుకున్న హంసలు సరేనని ఒక కర్రపుల్లను తీసుకొని, మిత్రమా, నీవు నోటితో దీనిని గట్టిగా కరిచి పట్టుకో, ఎట్టి పరిస్థితులలోనూ నోరు తెరవద్దు అని మరీ మరీ చెప్పాయి ఆ 2. ఓ, అలాగే అంది ఆ తాబేలు. తరువాత ఆ 2 హంసలు కర్రపులను చెరోవైపు నోటియందు ఉంచుకొనగా తాబేలు ఆ పుల్ల మధ్య భాగాన్ని తన నోటితో గట్టిగా పట్టుకున్నది. అవి అలా ఆకాశమునందు ఎగిరి వెళుతుండగా నేల మీది పిల్లులు ఆశ్చర్యంగా గట్టిగా చప్పట్లు కొడుతూ అల్లరి చేయసాగారు. తాబేలు హంసలు చెప్పిన మాటలు మరచి అది ఏమిటో అడుగుదామని నోరు తెరిచింది. అంతే, నేల మీద పడి ప్రాణాలు కోల్పోయింది. ఆడపావురం ఆ కథ పూర్తి చేసి, కాబట్టి మనగతి కూడా అలా అవ్వాలని నీకున్నదా అన్నది. దానికి మగపావురం, ఈసారి సముద్రుడు గనక గుడ్లను తస్కరించినట్లయితే వానికి తగిన గుణపాఠం నేర్పుతాను అన్నది. దీని అహంకారపు పలుకులను సముద్రుడు విననే విన్నాడు. నేనంటే ఏమనుకున్నావు? ఈసారి మీ గుడ్లను తస్కరించుకుపోతాను. నీవు ఏమి చేస్తావో, నాకు ఎలా గుణపాఠం చెబుతావో చూస్తాను అనుకుని ఆ పావురం గుడ్లను పెట్టగానే పెద్ద అలలతో పొంగి వచ్చి ఆ గుడ్లను తస్కరించుకుని పోయాడు. గుడ్లను కోల్పోయిన ఆడకొంగ ఎంతో బాధతో దుఃఖిస్తూ, నా మాట విన్నావా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఈసారి కూడా నేను పెట్టిన గుడ్లను ఆ సముద్రుడు ఎలా మింగివేశాడు అన్నది ఏడుస్తూ. దానితో ఆగ్రహించిన మగపావురం
గరుత్మంతుని ఉద్దేశించి తన మనస్సులో, పక్షి జాతికి రాజైనటువంటి ఓ గరుత్మంతా, నీవు తక్షణమే ఆ సముద్రుని అహాన్ని అణగదొక్కాలి. నీ శక్తిని చూపి మా యొక్క సంతానాన్ని రక్షించు అని వేడుకున్నది. అప్పుడు గరుత్మంతుడు ప్రత్యక్షమై సముద్రుని దగ్గరకు పోయి, ఓ సముద్రుడా, నీ ఆటలు ఇక చాలు. నీ తప్పు తెలుసుకొని ఈ పావురాల నుండి తస్కరించిన గుడ్లను అప్పగించు, లేదా నిన్ను నా పుక్కిట బట్టి నాశనం చేస్తాను అన్నాడు. పావురాలను అల్పమైనవి, అవి తనను ఏం చేయగలవని సముద్రుడు అనుకున్నాడు. కానీ అల్పమైన వాటి వెనుక గరుత్మంతుడంతటి బలమైన వాడు ఉంటాడనుకోలేదు. వెంటనే తన ప్రాణాల మీద ఆశతో గుడ్లను తీసుకుని వచ్చి పావురాలకు అప్పగిస్తూ క్షమించమని వేడుకున్నాడు. అలా ఒకటి తర్వాత ఒకటిగా 3 కథలు చెప్పి, కనుక సంజీవక, ఎవరితోనైనా తలపడే ముందు వారికి ఉన్నటువంటి శక్తియుక్తులను బలాబలాలను తెలుసుకోవాలి. కానీ నీవు మాత్రం పింగళకుని శక్తి గురించి తెలిసి అతడితో తలపడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉన్నది అన్నాడు దమనకుడు. సంజీవకుడు తలూపి, నేను మృగరాజుతో తలపడతానన్నది ఆయన గురించి తెలియక కాదు, నేను ఆయనకు రాజద్రోహిని కాదని తెలపటం కొరకే. సరే, ఏదైతే అదే అవుతుంది. నీవు పోయి పింగళకునితో యుద్ధమునకు సిద్ధముగా ఉండమని తెలుపు అని చెప్పాడు. దమనకుడు తన ఎత్తు పారినందుకు ఆనందిస్తూ పింగళకుని వద్దకు పోయి, సింహరాజా, ఆ సంజీవకుడు ఎంత అహంకారో, రాజద్రోహో, మిత్రద్రోహో ఇప్పుడు తెలిసింది. అతడి గురించి మనకు తెలిసిన సమాచారం అంతా నిజమే. పింగళరాజుకు అపకారం తలపెడతావా అంటే, పదవి కోసం నేను ఏ పనైనా చేస్తాను. నా రహస్యం మీకు తెలిసిపోయింది కాబట్టి ఈ చాటుమాటు వ్యవహారాలు నాకెందుకు? తక్షణమే నీవు పోయి మీ పింగళరాజును నాతో యుద్ధానికి సిద్ధముగా ఉండమని చెప్పు. యుద్ధంలో అతడి ప్రాణాలు తీసి నేను ఈ అడవికి అధిపతినవుతానని అన్నాడు మహారాజా అంటూ కల్పించి మరీ చెప్పాడు దమనకుడు. దమనకుడి మాటలు వింటూనే తీవ్ర ఆగ్రహానికి లోనైన పింగళకుడు, రాణి, ఆ మిత్రద్రోహికి నా పంజా దెబ్బ రుచి చూపిస్తాను అన్నాడు. ఇంతలో దూరం నుండి సంజీవకుడు రావటం గమనించి తన గుహ నుండి బయటకు వచ్చి భయంకరంగా అరుస్తూ సంజీవకుని పైకి దూకాడు. ఈ శబ్దం విన్న అడవిలోని జంతువులన్నీ అక్కడ గుమిగూడాయి. ఇరువురి మధ్యన భయంకరమైన పోరు జరుగుతున్నది. అందులో పింగళకుడు బాయాగా గాయపడ్డాడు. అది చూసిన కరటకుడు, ఒరే దమనక, నీవు శత్రువును వదిలించుకుందామని వేసిన పథకం కాస్త బెడిసి కొట్టి పింగళకునికే చుట్టుకున్నది. చూడు, అతనికి ఎన్ని గాయాలు అయినవో. అసలు నీ వంటి హీనుడికి సలహా ఇవ్వటం నాది తప్పు. పూర్వం నా వలనే ఒక పక్షి కోతులకు సలహా ఇచ్చి హాని తెచ్చుకున్నది. ఆ కథను చెబుతాను విను అంటూ దమనకునితో ఇలా చెప్పసాగాడు. కరటకుడు చెప్పిన కోతులు పక్షి కథ తరువాయి భాగంలో వినేద్దామండి.